గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 1 నుండి 15 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అందులో భాగంగా ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ యొక్క వారి జాతక రీత్యా వారి గోచార రీత్యా ఎలాంటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాల్ని విపులంగా విశ్లేషణగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారాలు చూసుకుంటే బుధుడు శుక్రుడు కలిసి మిథునంలో ఉన్న సంచారం, అది కూడా బుధుడు మిథున రాశికి రాశ్యాధిపతి, అలాగే శుక్రుడితో కలిసి ఉన్నారు. అయితే శుక్రుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అనేటువంటిది సరైనటువంటిది కాదు. దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ద్వితీయంలో గురువు, తృతీయంలో కేతువు, ద్వాదశ స్థానం నందు సూర్యుడు, ఏకాదశంలో కుజుడు, దశమంలో శని, నవమంలో రాహుగ్రహ సంచారం. వీటిని బేస్ చేసుకొని మనకు విద్యార్థుల నుండి, కామన్ పీపుల్ దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు కూడా ఎలా ఉంటుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో భాగంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి లగ్నాధిపతి బుధుడు యొక్క పంచమాధిపతి శుక్రుడు కలిసి వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహ సంచారం వల్ల విపరీతమైనటువంటి చదువులో ప్రెషర్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. కాస్త చదువు నుండి పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మనస్సు వేరే దానిపైన ఎక్కువగా చంచలమైనటువంటి మనస్తత్వం లేకుండా విదేశాల్లో చదువుకోవాలని రీసెర్చ్ వైపు వెళ్ళేటువంటి విద్యార్థులు, వీళ్ళకి సంబంధించి మాత్రం ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా చదువుతూ ఉంటారు. కానీ వీరు కాకుండా టైం వేస్ట్ చేసేటువంటి క్రమంలో మనసు వేరే దానిపైన చంచలంగా లేకుండా మనసు వేరే దానిపైన వెళ్ళిపోయి ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. గృహిణులకు సంబంధించి చూసుకుంటే శుభగ్రహమైనటువంటి గురువు వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యుడి యొక్క కారణం చేత సంతోషకరమైన వాతావరణం ఉంటున్నప్పటికీ, ఇంట్లో గౌరవం పెరుగుతున్నప్పటికీ ఏదో తెలవని లోటు మనసులో ఎప్పుడు ఉంటుంది. శుభకార్యాలు లేదా ఫంక్షన్ల వల్ల ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క సంచారం కారణం చేత, 12వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం కారణం చేత వీరి యొక్క బడ్జెట్ అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచారం, నవమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కారణం చేత ఉద్యోగస్తులకు సంబంధించి ఈ యొక్క కుజుడు ఎప్పుడూ కూడా ఏంటంటే శుభుడు. ఇది ఈ యొక్క రాశి వారికి చూసుకుంటే దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు శుభుడుగా వ్యవహరిస్తూ, శని వీరి యొక్క సంచారం, ఈ యొక్క గ్రహ సంచారంలో భాగంగా ఏకాదశంలో ఉన్న కారణం చేత కష్టాలు తగ్గించే క్రమంలో వెళ్తూ ఉంటుంది. ప్రమోషన్ లేదా ఏదైనా సరే అప్రైజల్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి ఖచ్చితంగా ఒక ఆథరైజేషన్తో పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో కెరీర్కి మీకు చాలా లాభం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు దక్కుతాయి. ప్రెషర్ కూడా అదే విధంగా ఉంటుంది. పై అధికారుల యొక్క మద్దతు ఎప్పుడూ మీకు పొందుతూనే ఉంటారు. ఇక వ్యాపారస్తులకు సంబంధించి కూడా బుధుడు శుక్రుడు కలిసి ఉన్న కారణం చేత, ద్వితీయంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చేత వ్యాపారంలో వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. లగ్నానికి సంబంధించి సూర్యుడు, అలాగే వీరి యొక్క రాశికి సంబంధించి 12వ స్థానంలో సూర్యుడు, అలాగే ధనస్థానానికి సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి గురువు, వీరికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ వ్యాపారం విస్తీర్ణత చెందించడం, ఏదైనా బ్రాంచెస్గా పెట్టడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. 15 రోజులు అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ 15 రోజుల్లో మీకు ఇంకా కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క అధిక మాసానికి సంబంధించినటువంటి రోజులు పూర్తయ్యే క్రమంలో ఉన్నటువంటివి అధికస్య అధికం లభేత్ అనేటువంటిది చూసుకున్నట్టయితే ఈ సమయంలో వ్యాపారాలు కానీ ఏవైనా వివాహ సంబంధితమైనటువంటివి చేసినా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 12వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారము, అలాగే ఈ యొక్క రాజకీయంలో ఉన్నవారికి ఏంటంటే ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. వీరి యొక్క రాశి నుండి 12వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల ఖర్చు అనేటువంటిది రాజకీయ పరంగా ఎక్కువ అవుతుంది. కానీ ఈ ఖర్చు అంతా కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రత్యర్థులపై పై చేయి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే మీకెవరైనా మీకు మంచి సలహాలు ఇచ్చే పెద్దలుంటే, మీకు ఏదైనా అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా, ఎక్కడన్నా కొంచెం ఇబ్బంది కలిగినా వారి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోండి. ఎందుకంటే మీ పక్కనే ఉంటూ ఎప్పుడు భజన చేసేటువంటి వారిని మాత్రం నమ్మకండి.
వారి వల్ల నష్టం తప్ప లాభం లేదు. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే గురువు ద్వితీయంలో ఉన్న కారణం చేత అలాగే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి ఖరారు చేసుకోవడం అనుకూలమైనటువంటి సమయం ఇది. కాబట్టి గురువు యొక్క సంచారం అనేటువంటిది అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం వల్ల ఈ యొక్క సంబంధాలు కుదిరినప్పటికీ పెళ్లి ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి ఖర్చులకు అసలు స్పష్టత ఉండదు. మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది కూడా లేకుండా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి లాభస్థానంలో కుజ గ్రహ సంచారం కారణం చేత ఈ భూ సంబంధిత పనులన్నీ కూడా వేగవంతంగా పెరుగుతాయి. పండించిన పంటకు మంచి ధర కూడా లభిస్తూ ఉంటుంది. పాత అప్పులు తీరుతాయి. అలాగే కొత్త విషయాలకు సంబంధించి మార్గం సుగమం అవుతుంది. కష్టానికి తగినటువంటి ఫలితం కూడా వీరికి దక్కుతుంది. అలాగే వృద్ధులకు సంబంధించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు గురుడి యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు, ఆసక్తికరమైనటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. అంటే ఏవైనా తలనొప్పి, బీపీ, చిన్నపాటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఏంటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే అన్న సంగతి గ్రహించి సరైనటువంటి ఆహారము, విశ్రాంతి వీరు తీసుకొని ప్రశాంతంగా ఉంటారు. విడాకుల కోసం చూసేవారు కానీ కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి ఏకాదశ స్థానంలో ఉన్న కుజుడు, దశమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారాల వలన వీరి యొక్క పనులన్నీ కూడా చాలా బలంగా, అంటే ఏ పని చేయాలన్నా ఒక 10 సార్లు కష్టపడాలి. ఎక్కువ ఎఫర్ట్ పెడితే కానీ ముందుకు వెళ్ళవు. ఎందుకు అంటే శని మందగమనుడు, అలాగే సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నాడు. కోర్టు కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సూర్యుడికి సంబంధించి ఎప్పుడూ కూడా వ్యయస్థానంలో ఉండకూడదు. అలాగే ఒకవేళ అంటే అస్సలు ఇలాంటివి జరగవు కానీ కోర్టు వ్యవహారాలు కానీ లేదా విడాకుల కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుందాము అని ఎవరైనా అంటే గనక గురుగ్రహ ప్రభావం వలన చాలా సునాయాసంగా పూర్తయ్యే అవకాశం ఉంది. పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఇంకా మీరు కాంప్లికేట్ చేసుకోకుండా వీలైనంత తొందరగా క్లోజ్ చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళకి క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కనుక మీరు ఇలాంటివి చేసుకోలేదనుకోండి, నెలలు గడిచిపోతాయి. మీరు లాయర్లకి, లీగల్ అడ్వైజర్లకి, కోర్టుకి, పేపర్ వర్క్స్కి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. ఫైనల్ డెసిషన్ వచ్చింది మీ వైపు వస్తే అప్పుడు కూడా ఇవి మీకు లాస్తో సమానమే. సో అప్పటిదాకా ఎదురు చూసిన ఇవే డబ్బులు వస్తే ఏం చేస్తారు? కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇలా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్న కారణం చేత ఈ ప్రతికూల పరిస్థితులన్నీ పోవడానికి మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి విశేషంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాగా పాటించండి. ఏంటంటే విద్యార్థులు చదువు కోసం ఒక్క వాగ్దేవి, సరస్వతీదేవిని కొలవాలని ఎక్కడా లేదండి. కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే 108 సార్లు చదవాలి. అసలు యథాశక్తి చదువుకుంటూ ఎక్కడన్నా మంచి గరక ఉందనుకోండి ఆ గరకను తెంపే ప్రయత్నం చేయండి. దేవాలయాల్లో ఎక్కడైనా సరే తొక్కిడిలో లేకుండా ఉన్నటువంటి గరకని ఓం గం గణపతయే నమః అని 108 గరక పోచల్ని తెంపి వీలైతే దాన్ని ఒక చుట్టూ ఇలా ఒక చిన్న ఒక నెస్ట్ చేస్తున్న ఒక గూడు కడుతుంది కదా, పిచ్చు గూడు, దానికి రౌండ్గా చేస్తుంది రింగ్ లాగా, అలా గరకతో చేసి దారం చుట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక 11 గుంజులు తీయండి. దీని వలన మనం తెలవక చేసిన తప్పులన్నీ పోయి విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. మంచి విద్యాబుద్ధులు కూడా ఇస్తాడు. శ్రద్ధ విపరీతంగా మనకు పెరిగేటట్టుగా చేస్తాడు. గృహిణులు ఎవరైతే ఉంటారో గతం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్న సంవత్సరంలో 10,000 సార్లు, ఒక 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ని చేయాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఒక 30 చేశాను అనుకోండి, సంవత్సరంలో 10,000 సార్లు పూర్తయిపోతాయి. ఎందుకంటే నెలకు ఒక 900 అవుతాయి, 12 నెలలు ఆటోమేటికల్గా ఆ 10,000 సార్లు పూర్తయిపోతాయి. కాబట్టి రోజుకు ఒక 30 సార్లు మీరు పని చేసుకుంటూ ఎటువంటి అశౌచం లేనటువంటి ప్లేస్లలో ఉండి మీరు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం మంచిది. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే బొట్లు, రకరకాల బొట్లు, పునుగు, పిల్లి, తైలం అని ఇలా వస్తూ ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా సింధూరార్చన చేయించి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి, ఇంత సింధూరం తెచ్చుకోండి. కలిపిన సింధూరం, పొడి సింధూరం కాదు. రోజు ఆ సింధూరాన్ని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి, పైన సింధూరాన్ని ఇలా పెట్టుకోండి.
పెట్టుకునేటప్పుడు వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవి ఈసార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలం దక్కుతుంది. సింధూరానికి శక్తి పెరుగుతుంది. ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. దీనివలన ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ ఏంటి ఇంటిని రన్ చేసేవాళ్ళు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయన చూసుకుంటూ తన భుజస్కంధాలపై వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు, చూస్తాడు. అవే కాకుండా ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి నవగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే వీలైనంత వరకు రాజకీయ నాయకులు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయించుకోవడం మంచిది. వీలైతే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మంత్రం నిత్యం చదవడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యప్రాప్తి అంటే ఇవాళ రేపు రాజ్యాలు రావండి, ఏమొస్తుందంటే పదవి వస్తుంది. మీరు ఏ పదవి కోసం అయితే చూస్తూ ఉన్నారో పదవి వస్తుంది. ఎంత ప్రతికూల పరిస్థితులున్నా రాజశ్యామల అమ్మవారు ఒకసారి వచ్చారు అనంటే ఆ దుష్ట శక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాగే రైతుల విషయానికి వస్తే ఎక్కడన్నా జంటనాగులు ఉంటే రావి చెట్టు, వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి ఆ అభిషేకం చేసినంత మట్టిలో కలుస్తుందిగా, ఆ మట్టి కొంచెం తీసుకొని ఇంకా వేరే మట్టితో కలుపుకొని మీ భూమంతా చల్లుకోండి. మీ భూమిలో నైరుతి భాగంలో ఒకరోజు గుమ్మడికాయ, అది ఆదివారం నాడైతే ఇంకా మంచిది, ఉత్తగల కొట్టి అలా పెట్టండి. అలాగే శనివారం రోజున నిమ్మకాయ కోసి కూడా అలా పెట్టండి నైరుతి భాగంలో. దీని వలన మీ యొక్క భూమికి రక్షగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు నిత్యము కూడా శని స్తోత్రం, శని స్తోత్రము, అలాగే శని చాలీసా ఇవి చదవడం మంచిది. లేదా శని కవచం అని ఉంటుంది, అది చదవడం మంచిది. దీని వలన వీలైనంత వరకు కూడా శారీరక బాధలు లేకుండా శని కాపాడుతూ ఉంటాడు. అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి మనకు అభిషేకం, ఆకుపూజ, సింధూరార్చన, వడమాల లేదా రోట్మాల అంటారు, అంటే అప్పాలమాల, ఇది చేయించండి. చేయించినప్పుడు సింధూరాన్ని తీసుకొచ్చుకొని నిత్యం సింధూర ధారణ చేయండి. దాని వలన కూడా మీకున్నటువంటి ఇంట్లో ఉన్న ఈతి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా. ఇవే కాకుండా జాతకరీత్యా చాలామందికి ఏంటంటే మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ విశేషంగా ఈ కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటకంలో గురువు, 12వ స్థానంలో బుధుడు, శుక్రుడు, ఏకాదశంలో సూర్యుడు, దశమంలో కుజుడు, నవమంలో శని, అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతు గ్రహ సంచారం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే విద్యార్థులు ఎప్పుడూ కూడా ఏంటంటే మనకు వ్యయస్థానంలో బుధుడు శుక్రుడితో కలిసి ఉన్న కారణం చేత ఈ 15 రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పటికీ వ్యయస్థానంలో బుధుడితో పాటు శుక్రుడు ఉన్న ట్రాన్స్పరెన్సీ మిస్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, గురువు యొక్క రాశి కర్కాటక రాశి కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా టర్న్ చేసే అవకాశం ఉంది. అలాగే జ్ఞాపక శక్తి వివేకంగా, అంటే వీరి యొక్క ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ అన్ ఎక్స్టెంట్ మీరు బాగా కష్టపడి రీచ్ అయితేనే అవన్నీ కూడా మీకు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే శుభకరమైనటువంటి గురువు ఈ యొక్క రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత, ద్వితీయంలో కేతుగ్రహ సంచారం చేత ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది పెరుగుతుంది. పిల్లల యొక్క ప్రగతి మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తుంది. బంధువుల వల్ల మీకు గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు చిన్న పొరపాటుగా దొరికే మాటలు, చనువుతో మాట్లాడే మాటల వల్ల మీకు కాస్త ఇబ్బందికరం, మీ యొక్క మాట, మీ పేరు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాస్త సమన్వయం పాటించి 15 రోజులు చాలా ప్రశాంతంగా ఉంటే మంచిది.
ఉద్యోగస్తులకు సంబంధించి చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగస్తులు దశమ స్థానమునందు సంచారం చేస్తున్న కుజుడు బుధ శుక్రుల యొక్క కలయిక ఈ కెరీర్ పరంగా పెద్ద మైలురాయిగా మారుతుంది. 10వ ఇంట కుజగ్రహ సంచారం శక్తివంతమైనటువంటి గ్రహము. ఆఫీసులో మీ యొక్క అధికారం ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులన్నీ కూడా అందుకుంటారు. అలాగే మీ ముందు కొన్ని రకాలైన టాస్కులు ఉంటాయి. శ్రమించి ఫలిస్తే శ్రమకు తగ్గ ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ఈ యొక్క 11వ ఇంట సంచారం చేస్తున్నటువంటి కుజుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక వలన వీరు వ్యాపార కారకుడైనటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత కొత్త డీల్స్ వస్తాయి, అద్భుతమైన లాభం వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ ఇబ్బంది పెడుతుంది. ఓ పక్క మీరు వ్యాపార విస్తీర్ణతకు కూడా వెళ్తూ ఉంటారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు భాగస్వామ్యులతో సృజనాత్మకత అవగాహన కుదురుతుంది, కానీ మీ బంధువులు లేదా మీ తెలిసిన వారితో చేయకండి. ఖచ్చితమైనటువంటి బాండింగ్ రాసుకొని ఈ యొక్క పార్ట్నర్షిప్ చేయండి. రాజకీయ నాయకులకు సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారం ఏకాదశ స్థానం అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత వీరికి రాజకీయ పరమైనటువంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఉన్నటువంటి పేరు ప్రతిష్ట పెరుగుతుంది. ప్రజలలో మంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. ప్రభుత్వ అధికారులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వీరు తెర వెనుక ఏవైనా అంటే మీరు బ్యాక్ ఎండ్లో ఉండి ఏవైనా సరే నడిపించండి తప్ప ప్రత్యక్షంగా వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే వివాహానికి సంబంధించి గురువు శుక్రుడిని మనం ప్రాధాన్యంగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాలు అంటే వివాహ ప్రయత్నాలు చేసే వారికి 15 రోజులు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క రాశిలో గురువు సంచారం చేస్తున్న కారణం చేత ఇంటిపై ఉండేటువంటి మీ యొక్క బాధ్యతలు ఓ పక్క ఉన్నప్పటికీ పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడము, ఇంకా బాధ్యతలు పెరగడము, ఇష్టమైనటువంటి సంబంధం కుదరడము, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వివాహానికి సంబంధించినటువంటివన్నీ కూడా ముందుకు కదిలేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే రైతులు కుజుడిని ప్రాధాన్యంగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కుజగ్రహ సంచారం కారణం చేత అలాగే ఈ యొక్క లాభస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహ సంచారం చేత వీరికి విశేషమైనటువంటి లాభాలు వస్తున్నప్పటికీ ఎవరో ఒకరు చెప్పేటువంటి అనవసరమైన మాటలు పట్టించుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మార్కెట్ నుంచి అంటే మార్కెట్ యార్డ్స్లో ఏవైనా ధాన్యాన్ని నిలువ ఉంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి వచ్చేటువంటి లాభాలు వస్తున్నప్పటికీ అనవసరమైనటువంటి భయం అనేటువంటి లోపల ఎక్కువగా ఉంటుంది. వృద్ధులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గురుగ్రహ కారణం చేత అలాగే మానసికమైన ప్రశాంతత, దైవ కార్యాల్లో పాల్గొనడము, అలాగే 8వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, అలాగే ఈ 8వ ఇంట రాహుగ్రహ సంచారం వల్ల గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావడము, అలాగే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండకపోవడము, ఈ సమయానికి మందులు వేసుకోవడము అనేటువంటిది అవసరం వేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడడం లాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ఆకరణ మనం ప్రతి ఒక్క రాశిలో కూడా చెప్తూ ఉన్నాము. విడాకుల కోసం ఎదురు చూసేటువంటి వారు కానివ్వండి, కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, 9వ ఇంట సంచారం చేస్తున్న శని, అష్టమంలో ఉన్న రాహువు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు, ఈ గ్రహ సంచారాలు ఏవైనా సరే కోర్టు కేసులు లేదా విడాకుల విషయానికి కాస్త ఓపిక పట్టాల్సినటువంటి సమయం. అష్టమంలో రాహు వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. అవతలి పక్షం నుండి ఒత్తిడి కూడా ఉండవచ్చు. అయితే లగ్నంలో ఉన్నటువంటి గురువు, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క సరైనటువంటి ఆలోచనలు ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ ఏవైనా ఎలిమోని అంటే భరణం లాంటిది ఏదైనా తీసుకునేటువంటి వారు కానీ, ఆస్తి పంపకాల విషయాలు కానీ, చర్చలు కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన తొందరపడి కాంప్రమైజ్ అవ్వడానికి లీగల్ అడ్వైజర్ సలహాలు తీసుకోవడం మంచిది. ఇవన్నీ ఉన్న ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూల పరిస్థితులు రావడానికి, అలాగే ఈ యొక్క అనుకూలమైన పరిస్థితుల కోసం మనం ఏ మంత్రాలు చదవాలి, ఏ దేవతార్చన చేయాలనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి విశేషంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే
ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది బాగా పాటించండి. ఏంటంటే విద్యార్థులు చదువు కోసం ఒక్క వాగ్దేవి సరస్వతీదేవిని కొలవాలని ఎక్కడా లేదండి. కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే 108 సార్లు చదవాలి. అసలు యథాశక్తి చదువుకుంటూ ఎక్కడన్నా మంచి గరక ఉందనుకోండి, ఆ గరకను తెంపే ప్రయత్నం చేయండి. దేవాలయాల్లో ఎక్కడైనా సరే తొక్కిడిలో లేకుండా ఉన్నటువంటి గరకని ఓం గం గణపతయే నమః అని 108 గరక పోచల్ని తెంపి వీలైతే దాన్ని ఒక చుట్టూ ఇలా ఒక చిన్న ఒక నెస్ట్ చేస్తున్న ఒక గూడు కడుతుంది కదా, పిచ్చు గూడు, దానికి రౌండ్గా చేస్తుంది రింగ్ లాగా, అలా గరకతో చేసి దారం చుట్టి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక 11 గుంజులు తీయండి. దీని వలన మనం తెలవక చేసిన తప్పులన్నీ పోయి విఘ్నాలు రాకుండా గణపతి కాపాడుతాడు. మంచి విద్యాబుద్ధులు కూడా ఇస్తాడు. శ్రద్ధ విపరీతంగా మనకు పెరిగేటట్టుగా చేస్తాడు. గృహిణులు ఎవరైతే ఉంటారో గతం నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్న సంవత్సరంలో 10,000 సార్లు 10,000 సార్లు శ్రీమాత్రే నమః అన్న చాంటింగ్ని చేయాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఒక 30 చేశాను అనుకోండి, సంవత్సరంలో 10,000 సార్లు పూర్తయిపోతాయి. ఎందుకంటే నెలకు ఒక 900 అవుతాయి, 12 నెలలు ఆటోమేటికల్గా ఆ 10,000 సార్లు పూర్తయిపోతాయి. కాబట్టి రోజుకు ఒక 30 సార్లు మీరు పని చేసుకుంటూ ఎటువంటి అశౌచం లేనటువంటి ప్లేస్లలో ఉండి మీరు శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవడం మంచిది. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే బొట్లు, రకరకాల బొట్లు, పునుగు, పిల్లి, తైలం అని ఇలా వస్తూ ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడన్నా సింధూరార్చన చేయించి ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి, ఇంత సింధూరం తెచ్చుకోండి. కలిపిన సింధూరం, పొడి సింధూరం కాదు. రోజు ఆ సింధూరాన్ని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి, పైన సింధూరాన్ని ఇలా పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన ఈసార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలం దక్కుతుంది. సింధూరానికి శక్తి పెరుగుతుంది, ఆంజనేయ స్వామి రక్ష ఉంటుంది. దీనివలన ఇప్పుడు నేను చెప్పిన క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ ఏంటి ఇంటిని రన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామికి ఆయన చూసుకుంటూ తన భుజస్కంధాలపై వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు, చూస్తాడు. అవే కాకుండా ఈ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నవగ్రహాలకి 21 ప్రదక్షిణాలు సవ్యదిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మీకున్నటువంటి నవగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే వీలైనంత వరకు రాజకీయ నాయకులు రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయించుకోవడం మంచిది. వీలైతే రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రం, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన మంత్రం నిత్యం చదవడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్యప్రాప్తి అంటే ఇవాళ రాజ్యాలు రావండి, ఏమొస్తుందంటే పదవి వస్తుంది. మీరు ఏ పదవి కోసం అయితే చూస్తూ ఉన్నారో పదవి వస్తుంది. ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాజశ్యామల అమ్మవారు ఒకసారి వచ్చారు అనంటే ఆ దుష్ట శక్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అలాగే రైతుల విషయానికి వస్తే ఎక్కడన్నా జంటనాగులు ఉంటే రావి చెట్టు, వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, వాటికి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి ఆ అభిషేకం చేసినంత మట్టిలో కలుస్తుందిగా, ఆ మట్టి కొంచెం తీసుకొని ఇంకా వేరే మట్టితో కలుపుకొని మీ భూమి అంతా చల్లుకోండి. మీ భూమిలో నైరుతి భాగంలో ఒకరోజు గుమ్మడికాయ, అది ఆదివారం నాడైతే ఇంకా మంచిది, ఉత్తగల కొట్టి అలా పెట్టండి. అలాగే శనివారం రోజున నిమ్మకాయ కోసి కూడా అలా పెట్టండి నైరుతి భాగంలో. దీని వలన మీ యొక్క భూమికి రక్షగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు నిత్యము కూడా శని స్తోత్రం, శని స్తోత్రము, అలాగే శని చాలీసా ఇవి చదవడం మంచిది. లేదా శని కవచం అని ఉంటుంది, అది చదవడం మంచిది. దీని వలన వీలైనంత వరకు కూడా శారీరక బాధలు లేకుండా శని కాపాడుతూ ఉంటాడు. అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామికి మనకు అభిషేకం, ఆకుపూజ, సింధూరార్చన, వడమాల లేదా రోట్మాల అంటారు, అంటే అప్పాలమాల, ఇది చేయించండి. చేయించినప్పుడు సింధూరాన్ని తీసుకొచ్చుకొని నిత్యం సింధూర ధారణ చేయండి. దాని వలన కూడా మీకున్నటువంటి ఇంట్లో ఉన్న ఈతి బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా. ఇవే కాకుండా జాతకరీత్యా చాలామందికి ఏంటంటే మీ యొక్క జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ విశేషంగా ఈ కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ యొక్క
తిథి వార నక్షత్ర యోగ కరణాలని బట్టి 60-70 పేజీల్లో డీటెయిల్డ్గా జాతకాన్ని మీకు విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.